హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. వచ్చే సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొత్తం చేంజ్ అవుతుంది. కొత్త గ్రూపులు వస్తున్నాయి, కొత్త సిలబస్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్లో ఆంధ్రప్రదేశ్లో ఎంబైపీసీ అనే ఒక కొత్త గ్రూప్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎంబైపీసీ చేసిన వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ సైడ్ అయినా పోవచ్చు, ఫార్మసీ సైడ్ అయినా పోవచ్చు. ఎంబైపీసీలో 5 సబ్జెక్టులు ఉంటాయి. ఒక 6వ సబ్జెక్ట్ అనేది ఆప్షన్ తీసుకోవచ్చు. అంటే 6 సబ్జెక్టులు చదువుకుంటారు. మీరు ఏవైనా 5 సబ్జెక్టులు పాస్ అయితే చాలన్నమాట. ఇంతకుముందుకు మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అనేది ఉండేది, మ్యాథ్స్ 2A 2B. ఇప్పుడు మ్యాథ్స్ మొత్తం ఒకటే పేపర్ ఉంటుంది. బాటనీ జువాలజీ కలిపి ఒక పేపర్ ఉంటుంది. అంటే బయాలజీ, గణితం, తెలుగు ఆర్ సాంస్క్రిట్, ఇంగ్లీష్ 4 సబ్జెక్టులు అయినాయి కదా. ఇంకొక సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీని కలిపి పెడతారు. 5 అయినాయి కదా. 6వది ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అది మీరు ఎండ్లనైనా పాస్ కావచ్చు. వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్తో పాఠ్యపుస్తకాలు సిలబస్ కూడా మొత్తం చేంజ్ అయింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉంటాయా అంటే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు, నిర్ణయం వాయిదా. అంటే ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉంచాలా, పెట్టాలా, వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు, వాయిదా పడింది దాని యొక్క నిర్ణయం. ఇక్కడ కూడా అదే ఇచ్చారు, మొత్తం చూసుకోండి. సైన్స్ విద్యార్థులకు అదనపు సబ్జెక్టు ఆప్షనల్. ప్రస్తుతం ఇంటర్మీడియట్లో 6 సబ్జెక్టుల విధానం ఉండగా ఇకపై 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి వస్తుంది. మొదటి సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఇక తెలుగు లేదా సాంస్క్రిట్ సబ్జెక్టు ఆప్షనల్ అవుతాయి. వాటి స్థానంలో కోర్ సబ్జెక్ట్ని కూడా ఎంచుకోవచ్చు. మిగిలిన 3 సబ్జెక్టులు వచ్చేసి ఎంపీసీలో గణితం ఏబీ పేరుతో 2 సబ్జెక్టులుగా ఉంది, అదే ఒకటే అవుతుంది. అలాగే బైపీసీలో బాటనీ జువాలజీ కలిపి బయాలజీ అవుతుంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు అదనపు సబ్జెక్టు ఆప్షనల్గా ఉంటుంది. 6వ సబ్జెక్టు నచ్చిన సబ్జెక్టును కావాలంటే ఎంపిక చేసుకోవచ్చు. 6లో 5 సబ్జెక్టులు ఉత్తీర్ణులు అయితే మీకు ఇంటర్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మార్క్స్ ఏ విధంగా వేస్తారనేది కూడా చెప్పారు. సిలబస్ వచ్చేసి ఇంటర్ సుదీర్ఘకాలంగా పాత సిలబస్నే కొనసాగుతుంది. ఇది విద్యార్థులపై భారంగా మారిందన్న విమర్శలున్న దీంతో వచ్చే ఏడాది నుంచి మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్ను అమలు చేయాలని ఇంటర్ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. సో ఇంటర్ సిలబస్ కూడా చేంజ్ అవుతుంది. అయితే ఫెయిల్ అయినా చదవచ్చా? ఎంబైపీసీ చదివే విద్యార్థి గణితంలో ఫెయిల్ అయి ఆప్షనల్గా తీసుకున్న 6వ సబ్జెక్ట్లో పాస్ అయితే ఇంటర్ సర్టిఫికేట్ చేతికి వస్తుంది. అంటే ఇప్పుడు ఎంబైపీసీలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా సరే మిగిలిన 5 సబ్జెక్టులు పాస్ అయితే మీకు సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. కొత్తగా తీసుకున్న ఎంబైపీసీ సబ్జెక్టును వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్గా ఉంటాయి. ఎంబైపీసీ విద్యార్థులకు అదనంగా గణితం, బయాలజీ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కలిపి బోధిస్తారు. అదనపు సబ్జెక్టులపై విడిగా బోధిస్తారు. ఇది అప్డేట్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సిలబస్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎంబైపీసీ అనే కొత్త గ్రూప్ వస్తుంది. ఎంబైపీసీలో 5 సబ్జెక్టులు పాస్ అయితే చాలు. 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులు పాస్ అయితే చాలు. ప్రస్తుతం అయితే గవర్నమెంట్ కాలేజ్లో స్టార్ట్ చేస్తురంట ఈ గ్రూప్ని. మరి ఇంకా నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యే వరకు ఇంకొన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.